నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ సిఆర్ఎం రావు గారు ఉన్నారు. నమస్కారం రావు గారు. రావు గారు, ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలందరూ ప్రేమ అనేసి అంటే ఏది నిజమైన ప్రేమ ఏంటి, అసలు దాన్ని మనము ఎట్లా చూడాలంటారు? ఇంకొకటి ఏంటి అంటే పెళ్ళి. అంటే ప్రేమ ఉన్నా ప్రేమించినా కూడా అది పెళ్ళి దాకా వెళ్తేనే దానికి అర్థం ఉంటుంది, దానికి వాల్యూ ఉంటుంది. సో అంటే ప్రేమకి పెళ్ళికి ఎందుకు అంత డిఫరెన్స్ ఏంటి? రెండింటి మధ్యలో డిఫరెన్స్. ఇప్పుడు పెళ్ళి చేసుకుంటే ప్రేమ లేదని కాదు కదా, ప్రేమ ఉంటేనే పెళ్ళి చేసుకుంటారని కూడా కాదు కదా. సో అట్లా అని అంటే ప్రబలిక గారు, ఇది ఏంటంటమ్మా, చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆనందం వస్తుంది, పెళ్లి చేసుకుంటే ఏముంటుంది అని యంగ్ జనరేషన్ ముఖ్యంగా ప్రేమ ప్రేమ అని పరిగెత్తున్నారు. అమ్మ, జీవితంలో ప్రేమ అంటే ఏందనుకున్నారు అసలు? యాక్చువల్గా దేనికైనా సరే మనం, నేను ఒక చిన్న స్టోరీ మీకు అర్థమైంది. ఎలా? ఒక గురువు గారి దగ్గరికి శిష్యుడు వస్తాడు. శిష్యుడు వచ్చి, ఏమండి నాకు ప్రేమ పెళ్ళి డిఫరెన్స్ చెప్పండి, ఏంది ప్రేమ అంటే ఏంది, పెళ్ళి అంటే. నేను చెప్పడం కాదు, నీకు చూపిస్తాను నాయన. నువ్వు పోయి దగ్గరలో ఉన్న ఆ గోధుమ పంట ఉంది, అక్కడ నీకు ఓపెన్ వాటిలో పెద్ద గోధుమ గింజ అది తీసుకొని రా. ఉన్న వాటిలో పెద్ద గోధుమ గింజ, కానీ ఒకసారి లోనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రాకూడదు. ముందుకెళ్ళి అక్కడ ఏది ఉంటే అది తీసుకొని, కానీ వెనక్కి మళ్ళీ రాకూడదు, వెళ్ళిన లైన్లో మళ్ళీ వెనక్కి రాకూడదు. అది కాబట్టి వెళ్ళమంటాడు. సో గోధుమ గింజకి వెళ్తాడు ఆ పంటకి. ఫస్ట్ లైన్లో చూసి పెద్ద బాగానే ఉంటుంది, రెండో ఇంకా పెద్దవి ఉంటాయి, మూడో లైన్ ఇంకా పెద్దవి ఉంటాయి, ఇంకా ముందులో ఇంకా బాగుంటాయి, ఇంకా బాగుంటాయి, ఇంకా పోతా ఉంటాడు. కానీ ముందుకెళ్ళి అన్ని చిన్నవి ఉంటాయి. చివరి చిన్నది తీసుకొని వస్తాడు. సార్ ఇదే చిన్నది సార్, కానీ మిస్ అయ్యాను సార్ అని అంటాడు. పెళ్ళికి నీకు ఎగ్జామ్ కూడా చూపిస్తాను, నువ్వు పోయి రాయి అంటాడు. ఏంది సార్ అంటాడు. ఇక్కడ జొన్న కంకెలు ఉన్నాయి కదా, అందులో మంచి కంకె ఎత్తుకొని తీసుకొని రా. అది కూడా అంత రూలు, ముందుకు వెళ్ళచ్చు మళ్ళీ వెనక్కి రాకూడదు. ఒకసారి ముందుగా వెనక్కి రాకూడదు చెప్తాడు. సరే నేను పోతాడు. ఈసారి చూసి ఫస్ట్ దాంట్లో చూస్తాడు, కొద్దిగా కంకెలు ఉంటాయి, రెండో దాంట్లో పెద్దవి ఉంటాయి, మూడో దాంట్లో చాలా బాగుంటాయి, నాలుగో దాంట్లోకి బ్రహ్మాండంగా ఉంటాయి, ఇంకా నాలుగోది ఐదోది అది తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు. ఐదో దాంట్లో వెళ్తే మళ్ళీ వెనక రాకూడదు, వెళ్తే చూసి చిన్నవి ఉంటాయి. తర్వాత గురువు గారు తెచ్చాను, అందులో నువ్వు గోధుమ దాంట్లో ఏం తెచ్చావు, చిన్న గింజే, దాని ముందు పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. అంటే ఈ ప్రేమ గుడ్డిది అంటారు చూడమ్మా. ఇవేం చేసుకున్నా ప్రేమలో పడి మనిషి అసలు ఎందుకు బతుకుతున్నాం, మన బాధ్యత ఏమిటి, మనం ఆత్మహత్య చేసుకున్నా ప్రేమతో. అంటే ఇంకా అందులో ఏదో ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంకా ఉంది అని పరిగెత్తుకుంటూ పొయ్యి చివరికి నిరాశ, నిస్పృహ. చూడమ్మా, ఎక్కడ చాలా మంది ప్రేమతో పెళ్లి చేసుకుని చాలా ప్రాబ్లమ్ ఫేస్ అవుతున్నారు. పెద్దల అండతో, పెద్దల బ్లెస్సింగ్స్తో ఉన్నదాంతో పెళ్లి చేసుకుని తృప్తిగా ఆనందంగా చాలా మా టైంలో ప్రేమ అనే క్వశ్చనే లేదు. పెళ్లి చేసుకుంటే ప్రేమించుకునే వాళ్ళం, ఒకళ్ళు అన్యోన్యంగా బతుకుతారు, అర్థం చేసుకుంటారు. ఎందుకు జీవితం అనేదమ్మా ఆట కాదు, ఇట్ ఈస్ ఎ కాంప్రమైజ్. లైఫ్ అనేది అడ్జస్ట్మెంట్. నువ్వు ఎంత అడ్జస్ట్మెంట్ చేసి రెండో దాని పెళ్లి గురించి చెప్పాడు. సో ప్రేమ పరిగెత్తి చివరి చిన్నది తీసుకొని వచ్చాడు. ఎంత పెళ్లిలో మూడోది నాలుగు వెళ్ళని చాలు తీసేసుకున్నాడు. నాలుగు కంకె బాగుంది, జొన్న కంకె తెచ్చుకున్నాడు. సో హీ వాజ్ హ్యాపీ విత్ వాట్ హీ గెట్స్. పెళ్లిలో ప్రేమ పరిగెత్తుతూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు పరిగెత్తి అశాంతి తెచ్చుకుంటున్నావో, అందుకని ఎప్పుడు చూడడం ఎక్కువ ఫెయిల్ అవుతుంటాయి. కాబట్టి ప్రేమించి, ప్రేమ వేరు పెళ్లి వేరు. పెళ్ళిలో కూడా ప్రేమ చేసుకోవచ్చు, పెళ్లి చేసుకుంటూ ఆనందంగా బతకచ్చు, ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి మన వాళ్ళు చాలా సిస్టమ్ కరెక్ట్గా పెట్టి, నాయనా ముందుల ప్రేమ దోమలు కాదు నాయన, ఫస్ట్ మీ క్యారియర్ ప్రోగ్రెస్, జాబు, సెటిల్మెంట్, మంచి జాబు ఉండ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు. ఈ లవ్ ఫెయిల్యూర్ ఎక్కువ వద్దమ్మా. అది సింపుల్ అట్రాక్షన్, టెంపరీ అట్రాక్షన్. నేను కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, ఆ యంగేజ్లో తెలియక ఆ అట్రాక్షన్స్ ఫేస్ పోయి లైఫ్ ఎక్కువ థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. గుర్తుంచుకోండి, రియాలిటీ వేరు, డ్రీమింగ్ వేరు. ఎన్నేం డ్రీమ్ చేసుకోవాలి, రియాలిటీ. సో పెళ్లి చేసుకోండి, తల్లిదండ్రుల సపోర్ట్ తీసుకోండి, వాళ్ళ బ్లెస్సింగ్ చేసుకోండి, ఉన్నదాంతో తృప్తి బతకండి, ఆనందంగా ఉండండి. మీరు ఆనందంగా ఉంటారని అనవసరంగా పిచ్చి పనులు చేసుకొని జీవితం నాశనం చేసుకొని మీరు ఇబ్బంది పడకూడదని ఎప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుని లైఫ్ ఆనందంగా బతకాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్.
చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.